Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, this is the 8th lecture in our probability distribution. ఓకే, వీడియోలో చాలా గ్యాప్ వచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని నేను కనిపిస్తున్నాను కదా, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి డిజిటల్ పెన్స్, నాట్ డిజిటల్ పెన్స్, పెన్ మార్కర్స్ కాకుండా పెన్ మార్కర్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూమ్ చేసి. అది ఎలా ఉండో నాకు వీడియో చివరిలో కంపల్సరీ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఒకవేళ అది బాగుంటే నేను అదే కంటిన్యూ చేస్తాను. ఓకేనా, వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, వాట్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్? కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే నేను ఆల్రెడీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ అది ఎక్స్ప్లెయిన్ చేశాను దీని ముందు వీడియోలో. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది? ఏ ర్యాండమ్ వేరియబుల్ విచ్ కెన్ టేక్ ద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ దట్ ఇంటర్వెల్, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్. ఆల్రెడీ చెప్పాను కదా. డిస్క్రీట్ అంటే ఏంటిది? ఇట్ టేక్స్ ద ఫైనట్ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్. అండ్ కంటిన్యూస్ అంటే నేను చెప్పాను, ఒక క్లాస్ తీసుకున్నట్టయితే అందులో 50 to 60 kgs మధ్యలో ఉన్న వాళ్ళు అని అనుకుంటే విల్ గెట్ సో మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. అలాంటి క్రైటీరియాలో మనం ఇది యూస్ చేస్తాము. దీని ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాము? ప్రాబబిలిటీ డెన్సిటీ ఇది పీడిఎఫ్. ఓకే, దీని ముందు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము? మాస్ ఫంక్షన్. ఇక్కడ మాస్ ఫంక్షన్ అనేది డిస్క్రీట్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. కంటిన్యూస్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో ఏముంటుంది? మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉంటుంది. ఆ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది? ఏ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ఇస్ ఎ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. 1 second బేట. ఏమంటున్నాను? ఎప్పుడంటే మనకి ఎఫ్ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ద ఎక్స్ లైక్స్ ఇన్ బిట్వీన్ -∞ to ∞, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైస్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ ఇంటర్వెల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అక్కడ ఏంటిది? డిస్క్రీట్లో మనకి p of x it should be greater than or equal to 1. ఇక్కడ ఏంటిది? f of x ఇంటిగ్రల్ -∞ to ∞, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. దీన్ని మనం ఏమంటాం? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము సిడిఎఫ్ డిస్క్రీట్లో. కంటిన్యూస్లో ఏంటిది? క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే ఏంటిది? ఎక్స్ అనేది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ విల్ బి సిడిఎఫ్, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఎప్పుడంట? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్, or else we can write it as this interval, we can write it as the function it varies -∞ to ∞, f of x dx. దీన్ని నేను ఏమంటాను? క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇందులో కూడా మనకి మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ ఉంటుంది. మనం యూజ్ చేసేటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జూమ్ చేసి నేను ఈ పెన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ద వాల్యూ. ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మ్యూతో డినోట్ చేస్తాను. ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -∞ to ∞, x f of x dx. దిస్ ఈజ్ అ మీన్ ఆఫ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. అండ్ దీన్ని ఇంకెలా రాయొచ్చు కొన్ని టెక్స్ట్ బుక్లో? ఎక్స్పెక్టెడ్ పై ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో పై ఆఫ్ ఎక్స్ రాయండి, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద మీన్. అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ ద 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఎలా తీసుకుంటామంటే 2 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు -∞ to ∞ ఉంది. వీ కెన్ కన్సిడర్ -∞ to 0, 1 ఇంటర్వెల్ అండ్ 0 to ∞. 2 ఈక్వల్ పార్ట్స్గా కన్సిడర్ చేసినప్పుడు దట్ ఈస్ మీడియన్, విచ్ ఈస్ నథింగ్ బట్ a to m f of x dx, విచ్ ఈస్ ఈక్వల్ టు m to b f of x dx is equal to half. Okay, this is called the probability median of that continuous random variable. Okay, ఇప్పుడు నేను var ఏంటి మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఏంటో చెప్తాను. జస్ట్ లిజన్. చూడండి, మీన్ చెప్పాను. మోడ్ అంటే ఏంటంటే ఎఫ్ఎక్స్ ఇస్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఎప్పుడంట? ఎక్స్ అనేది ఏకి బీకి మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ లెస్ దెన్ 0 అయితే మనకి మోడ్ కనుక్కోవచ్చు. వేరియన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సిగ్మా, గామా, మీరు ఏదనుకుంటారు, గామా స్క్వేర్ -∞ to ∞, x square f of x dx minus mu square. mu square మనకి mu అంటే ఏమని తెలుసు? మనకి మీన్ అని తెలుసు, అవునా? ఇప్పుడు నేను మీన్ ఇలా కూడా రాయొచ్చు కదమ్మా.
x square, this is nothing but e of x minus e of x whole square, okay, or else median, mean deviation అంటే ఏంటిది, ఇది ఎలా ఉండాలి, మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఉండి mod x minus mu f of x dx అయితే దీన్ని మనం మీన్ డీవియేషన్ అంటాను, ఓకేనా. అక్కడ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తాము, ఇక్కడ మెయిన్ డీవియేషన్. నేను ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియోని చివరి వరకు చూడండి, నేను జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ వీడియోలో నేను కనిపించను, ఓన్లీ బోర్డు. అది ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి మీకు ఎన్ని వీడియోస్ చేయాలి, ఎక్కువ వీడియోలు చేయొచ్చు అలా అయితే, ఓకేనా. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి అమ్మా, నేను జూమ్ చేసి తీయలేకపోతున్నాను, ఈ వీడియో యాజ్ యూజువల్గా తీస్తాను, ఓకేనా. ఏమన్నా నెక్స్ట్ వీడియోస్ కనుక నేను ఓన్లీ జూమ్ చేసి తీసినట్లయితే అప్పుడు మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అది ఎలా ఉందనేది. ఇక్కడ నేను ప్రాబ్లం తీసుకున్నాను, ఏం తీసుకున్నాను, ఇఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ గివెన్ బై వాట్ ఈస్ దట్ ఫంక్షన్ హియర్, సి it is what, f of x is equal to k of 1 minus x square for what, x lies in between 0 and 1, otherwise it is 0 అంటున్నాను. ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం, find the value of k and the probability that this is RV, random variable having this probability density will take on a value అనేసి ఈ టూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇక్కడ నేను చెప్పాను ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే నేను ఈ వీడియోలో చెప్పాను, ఏమంటాను నేను, బట్ వి నో దాట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఎలా కనుక్కుంటున్నాం మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని, మనకేమని తెలుసు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే, హియర్ గివెన్ ఏమని తెలుసు మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అప్పుడే మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇచ్చినటువంటి ఇంటర్వెల్ని నేను ఎలా స్ప్లిట్ చేయాలి అంటారు. ఫస్ట్ ఇంటర్వెల్ ఎలా ఇచ్చారు, 0 to 1, 0 to 1 ఉన్నప్పుడు ఇచ్చారు, అండ్ అనదర్ వన్ ఈజ్ 1, అదర్వైజ్ 0 అంటే 1 ఎబో ఇది, అవునా. అంటే ఏంటిది, నేను ఇంటర్వెల్ని మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ని నేను ఎలా డిఫైన్ చేస్తాను, మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ని ఎలా స్ప్లిట్ చేస్తాను, ఫస్ట్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఫస్ట్, ఇది ఎక్కడ 0కి 1కి మధ్యలో కదా, మైనస్ ఇన్ఫైనైట్ టు 0 తీసుకోండి ఫస్ట్ ఇంటర్వెల్, తర్వాత ఇంటర్వెల్ ఏం తీసుకుంటారు, 0 to 1 తీసుకోండి, తర్వాత 1 to ఇన్ఫైనైట్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే దీన్ని చూడండి అమ్మా, మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని నేను స్ప్లిట్ చేస్తున్నాను. దట్ ఈస్ మైనస్ ఇన్ఫైనైట్ టు 0 తీసుకుంటున్నాను ఫస్ట్ ఎఫ్ఎక్స్ డిఎక్స్, తర్వాత ఏం తీసుకుంటున్నాను 0 to మైనస్ ఇన్ఫైనైట్ టు ఇక్కడికి 0, తర్వాత 0 to what 1, 0 to 1 fx dx, తర్వాత ఏం తీసుకుంటున్నాను, దిస్ ఈజ్ వాట్ 1 అండ్ అబోవ్, ఓకే, అంటే ఏం తీసుకుంటున్నాను 1 to ఇన్ఫైనైట్. టోటల్ వీటన్నిటిని మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మైనస్ ఇన్ఫైనైట్ టు 0, 0 to 1 అండ్ 1 to ఇన్ఫైనైట్, అంటే ఇండైరెక్ట్గా మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. బట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం మనకి ఏ ఇంటర్వెల్లో ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి, ఓకే. నేను ఇప్పుడు ఏమని తీసుకుంటున్నానంటే చూడండి అమ్మా, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో 0 to 1 అయినప్పుడు మాత్రమే మనకు ఉంది, బట్ మైనస్ ఇన్ఫైనైట్ టు 0 అయినప్పుడు ఈజ్ దేర్ ఎనీ ఫంక్షన్ ఎగ్జిస్ట్, నో. అందుకని ఇదేమవుతుంది నాకు, ఫస్ట్ వన్ 0 అవుతుంది, సెకండ్ వన్ ఏంటి 0 to 1 అయినప్పుడు ఎఫ్ఎక్స్ అనేది 0 to 1 అయినప్పుడు, ఎక్స్ అనేది 0, 1 వేరియేట్ అయినప్పుడు ఎఫ్ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏంటిది, k of 1 minus x square, ఓకే. ఇప్పుడు 1 to ఇన్ఫైనైట్ అంటే ఏంటిది, అదర్వైజ్ అన్నాం కదా, అప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ ఏంటి 0, ఓకే. ఇలా కన్సిడర్ చేసుకొని మనం సాల్వ్ చేసినట్లయితే చూడండి అమ్మా, k అంటే కాన్స్టెంట్, నేను దీన్ని ఎలా రాస్తాను, k మైనస్ kx స్క్వేర్ డిఎక్స్ మర్చిపోయింది బిడ్డ, ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ని సపరేట్ చేసి ఎలా రాస్తాను, ఇస్ ఇట్ విజిబుల్, ఓకే.
ఇంటిగ్రేషన్ని సపరేట్ చేసి దీన్ని ఎలా రాయొచ్చు నేను 0 to 1 kdx అని రాస్తాను. మైనస్ k ఇంటిగ్రల్ k కాన్స్టెంట్ బయటకు తీసేసేయండి. x² dx ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు 0 to 1 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, నాకు x అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ ఏమొస్తుంది నాకు x వస్తుంది. ఇంటర్వెల్ 0 to 1 ఇదేమవుతుంది x² x⁴n dx x⁴n+1/n+1 అంటే 2+1/2+1 k of x³ 3 అవుతుంది. అవునా? ఇంటర్వెల్స్ 0 to 1. ఓకే, నేను ఇప్పుడు వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. దిస్ వాల్యూ పుట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇక్కడ కూడా అండ్ k ఒకటి ఉంది కదండి పక్కన కాన్స్టెంట్. ఓకే, అంటే ఇది k ఇలా రాస్తాను నేను, k ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ k ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఏంటి 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. అవునా? నేను ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుంది, k ఇదేమొస్తుంది మైనస్ k/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ టేక్ k అవుట్, kని కామన్ తీస్తే 1 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే నాకు ఇప్పుడు what are the k values here? One is k of 1 minus 1/3 is equal to 1. ఓకే, దీని నుంచి నేను ఏమని రాయొచ్చు దీన్ని, 3 minus 1/3 1/3 కదండి. ఓకే, అప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, 3 minus 1 2 2/3. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే నేను ఏమని రాయొచ్చు, 3 minus 1 2/3 is equal to 1. ఓకే, ఆర్ ఎల్స్ దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనం k వాల్యూ నాకు ఏమొస్తుంది, లేదంటే మీరు ఇలా రాయొచ్చు డైరెక్ట్ 3/2 ఎలా వస్తుందంటే చూడండి, 2/3 is equal to 1. అంటే k is equal to ఏమవుతుంది, ఆర్ k ఫ్రమ్ ఇయర్ k is equal to 3/2 వచ్చిందా, నాకు k వాల్యూ వచ్చింది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డన్. దెన్ నెక్స్ట్ we have to calculate between that function 0.1 and 0.2 మధ్యలో ఏంటో కనుక్కోవాలి. ఓకే, జస్ట్ నోట్ డౌన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడండి, మనం ప్రాబబిలిటీ బిట్వీన్ 0.1 అండ్ 0.2 కన్సిడర్ చేయాలంటే ఏంటిది, 0.1 హౌ టు రైట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ x బిట్వీన్ 0.1 అండ్ 0.2. అవునా? అంటే ఎలా రాయాలి నేను, ప్రాబబిలిటీ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ f of x dx. ఓకే, f of x dx, but we are going to find the probability between 0.1 to 0.2 వీటి మధ్యలో చేయాలి. అవునా? అంటే ఇక్కడ నాకు 0.1 to 0.2 మధ్యలో అంటే ఫంక్షన్ వేటి మధ్యలో ఉన్నట్టు, ఇప్పుడు 0 to 1 అంటే 0.1 to 0.2 అంటే ఇక్కడే కదా, 0.1 0.2 0 1 మధ్యలో వేరియట్ అవుతుంది కదా. అంటే నేను దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఫంక్షన్ కింద. అవునా? ఇప్పుడు తీసుకుంటే నాకు ఇది ఏమవుతుంది, 0.1 to 0.2 k into 1 minus x² dx. ఓకే, ఇది నేను ఇందాక ఆల్రెడీ సాల్వ్ చేసాము. డైరెక్ట్ ఎలా రాయొచ్చు నేను, ఇది kx అవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే ఇది kx³ మైనస్ kx³ ఇంటర్వెల్స్ 0.1 to 0.2. k లేదంటే ఒక పని చేయండి, k అవుట్. ఓకే, అండ్ వి నో దాట్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ అవర్ k. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈజ్ k. ఇది ఎలా ఉంటుంది, x మైనస్ x³ 0.1 to 0.2. k అంటే మనకి ఏమని తెలుసు, 3/2 వచ్చింది. 3/2 ఏనా? ఎస్, k ఈజ్ వాట్, 3/2. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. ఓకే, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. దట్ ఈస్ 0.2 మైనస్ 0.2 whole cube by 3. ఓకే, మైనస్ ఆఫ్ lower limit. This is upper limit minus of lower limit. Lower limit ఏమవుతుంది నాకు ఇక్కడ 0.1 in the place of x 0.1 minus 0.1
హోల్ క్యూబ్ బై 3. ఇంకొకటి మీకు ఇక్కడ నుంచి క్యాల్సి కంపల్సరీ వాడండి. నేను ఆల్రెడీ క్యాల్సిలో సాల్వ్ చేసిన తర్వాత ఇది ఎంత వచ్చిందో చెప్తాను. ఇది చూడండి 3/2, ఇది 0.0 ఆఫ్టర్ సాల్వింగ్ 0.008/3 అండి. ఇది కావాలంటే క్యాల్సిలో చెక్ చేసుకోండి. -0.1, దట్ ఈస్ మైనస్ ఆఫ్ మైనస్ విల్ బికమ్ టు ప్లస్ 0.001/3. ఓకే, దీన్ని మొత్తం సింప్లిఫై చేయండి. క్యాల్సి కంపల్సరీ. ఓకే, నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 2965. వాట్ ఈస్ దాట్? దిస్ ఈస్ 0.2965. ప్రాబబిలిటీ బిట్వీన్ 0.1 అండ్ 0.2. ఓకేనా, ఇది నా ఆన్సర్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ గ్రేటర్ దెన్ 0.5 అయినప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇందాక 0.1 0.2 డైరెక్ట్ నేను స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చారు. డైరెక్ట్ 0.1 to 0.2 అని కన్సిడర్ చేశాను. కానీ సెకండ్ వన్కి వచ్చేసరికి మనకి ఏమంటున్నారు? గ్రేటర్ దెన్. ఓకే, గ్రేటర్ దెన్ 0.5. గ్రేటర్ దెన్ 0.5 అంటే గ్రేటర్ దెన్ 0.5 అంటే ఇక్కడ ఇంటర్వెల్ మనకి ఎలా ఉంది? ఈ 0.5 అనేది 0-1 మధ్యలో ఉంటుంది. అంటే 0.5 to 1 ఒక ఇంటర్వెల్ తీసుకుంటున్నాను, తర్వాత 1 to ఇన్ఫినిట్ ఒకటి తీసుకుంటున్నాను. అప్పుడు ఎలా ఉంటుందంటే 0.5 to 1 fx dx ప్లస్ 1 to ఇన్ఫినిట్. ఎందుకని మనకి 1 వరకు బౌండరీ ఒకటి ఉంది, తర్వాత అబోవ్ 1. ఓకే, అప్పుడు నేను 1 to ఇన్ఫినిట్ అంటాను దాన్ని dx. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 0.1 to 1 fx అంటే మనకి ఫంక్షన్ వాల్యూ ఏమని తెలుసు? 0.5 to 1. వాట్ ఈజ్ అవర్ ఫంక్షన్ వాల్యూ? k of 1 minus x square dx. బట్ అదర్వైజ్ 0 అంటే ఐదర్ ఇట్ మే బి 2 to ఎనీథింగ్, ఎనీ వాల్యూ 2 to ఇన్ఫినిట్ ఏది ఉన్నా కానీ మనకి ఈ వాల్యూ ఏమవుతుంది? నాకు ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, నౌ సింప్లిఫై దిస్. ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఐల్ గెట్ k of x minus x cube by 3. 0.5 to 1. Okay, put all the limit values here. K of, in the place of x I'll put 1 minus 1 cube by 3, 1/3 minus of lower limit and then the 0.5 minus of this minus will become 2 plus 0.5 whole cube. Okay, 0.125/3. Okay, after simplification now I'll get the value is ఇది మనకి k అంటే ఏమని తెలుసు? 3/2 అని తెలుసు. ఇది ఏమవుతుంది నాకు? 2/3 మైనస్ 0.4583. ఓకే, మీరు దీన్ని ఇంకా క్యాల్సిలో సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 0.3125. ఎప్పుడు ఇది? గ్రేటర్ దెన్ 0.5 ఉన్నప్పుడు. ఓకేనా, అర్థమైంది కదా? ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్స్. ఇందులో మెయిన్ ఏంటి, వేరియన్స్ ఏంటి, ఎలా కనుక్కోవాలి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇందులో ఏ ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.